హాయ్ అండి అందరికి. వెల్కమ్ టు డే 13. అందరూ యాక్టివ్గా ఉంటూ మంచి ప్రోటీన్ తింటూ హెల్దీగా ఎనర్జెటిక్గా ఉంటున్నారు అనుకుంటున్నాను. సరే, ఈరోజు టాపిక్లోకి వద్దాం. బ్రీతింగ్. మన ప్రమేయమే లేకుండా గాలి పీల్చుకుంటాం, వదిలేస్తూ ఉంటాం. దాని గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారా? అసలు తెలుసుకోవాల్సిందే దాని గురించండి. మొత్తం మన లోపల సిస్టమ్ అంతా కరెక్ట్ బ్రీతింగ్ చేస్తే కరెక్ట్గా పనిచేస్తుంది. ఎలా అయితే 2 రోజులు అన్నం తినకుండా ఉండగలం కానీ 2 నిమిషాలు గాలి పీల్చకుండా ఉండగలమా? లేదుగా. సో బ్రీతింగ్ అంత ఇంపార్టెంట్ అన్నమాట. అసలు ఇది ఏం చేస్తుందో చూద్దాం. మెయిన్ ఫస్ట్ ఫంక్షన్ ఏంటో తెలుసా? మన బాడీలో డీటాక్స్ చేస్తుంది. మన ప్రతి బాడీ పార్ట్‌కి ఆక్సిజన్ ఇవ్వటంతో పాటు అక్కడి నుంచి ఫార్మ్ అయిన వేస్ట్ కార్బన్ డయాక్సైడ్‌నంతా బయటకు తీసుకొస్తుందిగా. దాంతో పాటు కొన్ని రకాల టాక్సిన్స్‌ని కూడా బయటికి తీసుకొస్తది. ఇది బాడీ 4 ఛానెల్స్‌ని మెయిన్‌గా యూజ్ చేసుకుంటది డీటాక్స్‌కి. అందులో ఇదొక ఛానెల్ అన్నమాట. ఆల్రెడీ ఇదివరకు ఇంకొక ఛానెల్ గురించి నేను చెప్పాను. బాడీ డీటాక్స్‌కి యూజ్ చేసుకునేది. అదేంటో నేనైతే చెప్పను. మీరు ఆలోచించి గ్రూప్‌లో పోస్ట్ చేయండి. ఓకేనా? సరే. ఇప్పుడు బాడీని డీటాక్స్ చేయటంతో పాటు ఏం చేస్తది? మన బాడీ పనితీరుని పెంచుద్ది. దాంతో పాటు మన కాన్సంట్రేషన్, మెమరీని పెంచుద్ది. బాడీ అరుగుదల. మనం తిన్న ఫుడ్ అరుగుదల ఉంటుంది కదా! దాన్ని పెంచుతుంది. మన లంగ్స్ కెపాసిటీ, లంగ్స్ హెల్త్‌ని మెరుగుపరుస్తుంది. లివర్ ఫంక్షన్‌ని మెరుగుపరుస్తుంది. బాడీ అంతా బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యేలాగా చేస్తుంది. మన ఒత్తిడి, ఆందోళనని తగ్గిస్తుంది. దానివల్ల ఏమవుతుంది? మనసు ప్రశాంతంగా ఉంటది. దానివల్ల ప్రశాంతంగా నిద్రపోతాం. ప్రశాంతంగా నిద్రపోతే ఎన్ని హెల్త్ బెనిఫిట్సో ఆల్రెడీ ఇదివరకు మనం తెలుసుకున్నాం. ఓకే. ఇంకా ఆధ్యాత్మిక పరంగా కూడా మనల్ని ఒక మెట్టెక్కిస్తుంది బ్రీతింగ్ మీద కాన్సంట్రేషన్ చేయటం వల్ల. ఓకే. ఇన్ని ఉపయోగాలున్నాయి బ్రీతింగ్ వల్ల. మనం కాన్షియస్‌గా చేసినప్పుడు. దానంతట అది జరిగినప్పుడు కాదు. మనం ఇలా కాన్షియస్‌గా బ్రీతింగ్ చేయటాన్ని ప్రాణాయామం ఆర్ బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్ అంటారు. ఇదందరికీ తెలిసిన విషయం. ఈ ప్రాణాయామం ఎప్పుడు చేయాలి? మెయిన్‌గా మార్నింగ్ కానీ, ఈవినింగ్ గానీ చేస్తే మంచిది. ఎందుకంటే ఆ టైంలో మనం కొంచెం ఖాళీ కడుపుతో ఉంటాం. ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు చేస్తే ఎక్కువ ప్రయోజనాలు వస్తూ ఉంటాయి. అలా కాకుండా రోజులో ఎప్పుడైనా చేయొచ్చు. ముఖ్యంగా మన బాడీ ఫ్లైట్ మోడ్‌లోకి వెళ్ళిపోతుంది అని మనకు అనిపిస్తుంది గదా! అనిపించినప్పుడు వెంటనే పక్కన ఆగి కూర్చొని బ్రీతింగ్ చేశారు అంటే వెంటనే రిలాక్స్ అయిపోతారు. ఎక్కడ చేయాలి? క్లోజ్డ్‌గా ఉండే రూమ్స్‌లో కాకుండా కొంచెం వెంటిలేషన్ ఎక్కువుండి, పక్కనేమన్నా చెట్లు, గాలి, ఫ్రెష్ ఎయిర్ వస్తున్న ప్లేసెస్‌లో చేస్తే ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. ఎందుకంటే ఆ ఫ్రెష్ ఎయిర్‌లో మనకి న్యూట్రియంట్స్ కూడా ఉంటాయి. ఇంకొకటి ఎంతసేపు చేయాలి? అది మన ఇష్టం. మన ఓపిక. 5-10 మినిట్స్ నుంచి స్టార్ట్ చేయొచ్చు. నెమ్మదిగా పెంచుకుంటూ వెళ్ళొచ్చు. ఎంత చేస్తే అంత బెనిఫిట్స్. ఓకే. ఎలాంటి ప్రాణాయామాలు చేయాలి? ప్రాణాయామాల్లో చాలా రకాలు చెప్తారు. లిస్ట్ చాలా పెద్దదుంటది. భస్త్రిక అంటారు, నాడీ శోధన అంటారు, భ్రామరి అంటారు, ఇంకా బాక్స్ బ్రీతింగ్, 3-3-6 బ్రీతింగ్ అలా లిస్ట్ పెరుగుతూనే ఉంటారు. ఏదన్నా పర్లేదండి. ముందు అసలంతా స్టార్ట్ చేయండి. బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్ అన్నది స్టార్ట్ చేసి దాని ప్రయోజనాల్ని పొందటం మొదలుపెట్టండి. ఇంకెవరు చెప్పక్కర్లా. మీరు ఆపరు. చేస్తూనే ఉంటారు. సో, ఏ టైప్ ఆఫ్ ప్రాణాయామం చేసినా అదిచ్చే హెల్త్ బెనిఫిట్స్ మంచిగానే ఇస్తుంది. సో, ఇది, అది అని కాదు. ఫస్ట్ ఏదో ఒకటి స్టార్ట్ చేస్తే అది మీకు ఎలా ఉపయోగపడుతుంది అని అర్థమయిన తర్వాత మనం కావాల్సిన దాన్ని బట్టి మార్చుకోవచ్చు. సో, ఈ రోజు నుంచి ఎటువంటి ఎక్విప్‌మెంట్ అవసరం లేకుండా హ్యాపీగా బ్రీతింగ్ చేసుకుంటూ మన బాడీని డీటాక్స్ చేసుకోవడానికి రెడీనా?